హలో గాయ్స్, వెల్కమ్ టు ద ఛానల్ తెలుగు బ్యాంకింగ్ ఆస్పిరెంట్. ఈ వీడియోలో క్వాంట్ సెక్షనల్ మాక్ టెస్ట్ అయితే రాయబోతున్నాను. అది కూడా టెక్స్ట్ బుక్లో ఎస్బీఐ క్లర్క్ అనమాట. సో నేనైతే స్టార్ట్ చేయబోతున్నాను. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. ఐఎమ్ రెడీ టు బిగిన్. ఓకే, ఫస్ట్ మిస్సింగ్ నెంబర్స్ ఇచ్చాడు. సో 11, 13, 29, 91, సో నెక్స్ట్ 1851 అన్నాడు. అంతా ఇంక్రీజింగ్గా ఉంది కాబట్టి ఇంటూ 1+2 రాసుకుంటాను. ఇది వచ్చేసరికి ఇంటూ 2+3 రాసుకుంటాను. ఇది ఇంటూ 3 వస్తుంది. 3 వచ్చినప్పుడు 87 వస్తుంది. 87 + 4 వస్తుంది. కాబట్టి ఇంటూ 4+5 రాయాలా. 4 360, 364 + 5 369 ఆన్సర్ ఉందా? ఎస్, ఇట్ ఈస్. అండ్ నెక్స్ట్ -1 14, -1 4 14 34 సమ్ ఎక్స్ 154 అన్నాడు. ఓకే, ఇది కూడా ఇంక్రీజింగ్లోనే ఉంది. ఎట్టా అర్థం కావట్లేదు. డిఫరెన్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసరికి +5 ఉంది. ఇక్కడ 11 కాదు 10 ఉంది. ఓకే, అర్థమైపోయింది. ఇక్కడ 20 అంటే ఇంటూ 2 అనమాట. ఇక్కడ ఇంటూ 2 అనమాట. ఇక్కడ ఆబ్వియస్లీ 40 రావాలి. 40 వచ్చిందంటే ఎంత వస్తుందంటే 74 వస్తుంది. అండ్ ఇక్కడ కంపల్సరీగా 80 వస్తుంది కాబట్టి 74 ఇస్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఈజీగా చేయొచ్చు. 2400 2400 1200 400 సమ్ ఎక్స్ సమ్ 20 అన్నారు కాబట్టి ఒకటి ఉంది కాబట్టి ఇంటూ 1 ఆబ్వియస్లీ. ఇది వచ్చేసరికి ఇంటూ 0.5. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఓకే ఓకే ఇక్కడ ఎలా చేయాలి అర్థం కావట్లేదే. 4 ఉంది కదా, సో ఎంత చేస్తే నాకు ఎంత వస్తుందంటే ఓకే అది పక్కన పెట్టేద్దాం. సో డిఫరెన్స్ రాదు. సో ఇంటూ 1 ఇది 1/2 తీసుకున్నాం. ఇది వచ్చేసరికి 1/3 తీసుకున్నాం. ఇది 1/4 100 100 1/5 చేస్తే 20 వస్తుంది కాబట్టి 100 ఇస్ ఆన్సర్. ఫాస్ట్గా చేయాలి. ఓకే, సో ఇట్స్ ఫైన్. ఇది వచ్చేసరికి 12 6 0 -6 సమ్ ఎక్స్ -18 అన్నారు. రైట్. ఇక్కడ వచ్చేసరికి -6, ఇక్కడ వచ్చేసరికి -6 ఉంది. ఇక్కడ -6 ఉంది కాబట్టి ఇక్కడ -6 -12 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 65 64 సమ్ ఎక్స్ 51 35 10 అన్నాడు. అండ్ ఇక్కడ -1 వచ్చింది. ఫైన్. ఇక్కడ ఎంత నాకు తెలియదు, ఇక్కడ ఎంత నాకు తెలియదు. ఇక్కడ వచ్చేసరికి 6 4 1 16 వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి 25 వచ్చింది. ఆబ్వియస్లీ 5 స్క్వేర్ 4 స్క్వేర్ కాబట్టి ఇక్కడ 3 స్క్వేర్ 9 ఉండాలా. 2 స్క్వేర్ ఎంత 4 ఉండాలా. కాబట్టి 60 ఈజ్ ద ఆన్సర్. ఫాస్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ నాకేమి ఇచ్చాడంటే in one day match the run rate of a team is 28 hours while chasing the target of 341 is 5.24 అన్నాడు. ఓకే, వాట్ ఈస్ ద రిక్వైర్డ్ రన్ రేట్ ఫర్ ద బ్యాటింగ్ టీమ్ టు విన్ ద మ్యాచ్ అన్నాడు. ఓకే, నాకేం అడిగాడంటే రిక్వైర్డ్ రన్ రేట్ కావాలన్నాడు. ఓకే ఫైన్. వన్ డే మ్యాచ్. ఓకే 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 మొత్తం 50 ఓవర్స్ ఉన్నాయి. రైట్, 50 ఓవర్స్ ఉన్నాయి. మొత్తం 50 ఓవర్స్. ద రేట్ ఆఫ్ ద 28 ఓవర్స్ వాళ్ళు చేసిన ద టార్గెట్ ఆఫ్ 341 రన్స్ ఈస్ 5.21 అన్నాడు. ఓకే, ఇక్కడ నాకు రన్ రేట్ ఇచ్చేసాడు. సో రన్ రేట్ ఎంత 5.25. ఓకే 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 ఇంటూ 28 వేసుకుంటాను. ఇంటూ 28 వేసుకున్నప్పుడు దీన్ని ఎట్లా రాసుకుంటాను అంటే 5 + 1/4 రాసుకోవచ్చు. ఇంటూ 28 ఇంటూ 28 అప్పుడు ఇది 140 అవుతుంది. ఇది 7 వస్తుంది. 147 అంటే 147 వాళ్ళు కొట్టారు. కానీ మనకి 341 కొట్టాలి. సో 341 కొట్టాలి కాబట్టి ఇది 4 5 5 అంటే 9 ఇక్కడ 2 రాసుకుంటే ఇక్కడ 194. ఇంకా 194 వాళ్ళు ఎన్ని రన్స్లో కొట్టాలంటే 22లో కొట్టాలి. సో 22 చేసుకున్నప్పుడు నాకు ఎంత వస్తుంది అనేది ఆన్సర్ 2 11s 97 వస్తుంది. సో 1197 వేసుకున్నప్పుడు నీకు 8 అనేది అవుతుంది కాబట్టి 8 పాయింట్ సంథింగ్ 8.82 రావాలి కాబట్టి 8.82 ఇస్ ఆన్సర్. నెక్స్ట్ 3 పైప్స్ అన్నారు. ఓకే రైట్, 3 పైప్స్ A+B ఇండివిజువల్గా ఇచ్చాడు. ఆల్టర్నేట్ అన్నాడు. ఓకే ఓకే ఇది రాసుకోవచ్చు. సో ఏ వచ్చేసరికి 5 అవర్స్, బి వచ్చేసరికి 2 అవర్స్, సి వచ్చేసరికి 10 అవర్స్. ద పైప్స్ ఆర్ ఆల్టర్నేటివ్లీ ఓపెన్ అన్నాడు. ఫస్ట్ టోటల్ వర్క్ ఇది టోటల్ వర్క్. తర్వాత ఇక్కడ వచ్చేసరికి 2, ఇక్కడ వచ్చేసరికి 5, ఇక్కడ వచ్చే వరకు 1 అవుతుంది. ద పైప్స్ ఆర్ ఓపెన్ ఆల్టర్నేటివ్లీ ఫర్ 1 అవర్ ఈచ్ అన్నాడు. ఓకే, ఒక్కొక్క అవర్ స్టార్టింగ్ విత్ ఏ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ 1 అవర్ ఉంది, సెకండ్ 1 అవర్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి థర్డ్ అని 1 అవర్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఏ వచ్చేసరికి 1 చేసింది, ఏ వచ్చేసరికి 2, బి వచ్చేసరికి 5, సి వచ్చేసరికి 1. సో 2 + 5 + 1 ఎంతంటే 8 వచ్చింది. అంటే ఫస్ట్ 3 అవర్స్లో 8 ఫినిష్ చేసింది కాబట్టి ఓకే ఫైన్ ఫైన్ ఫస్ట్ వన్. హౌ మచ్ టైమ్ ద ట్యాంక్ విల్ ఫిల్ కంప్లీట్లీ అన్నాడు.
ఓపెన్ ఆల్టర్నేటివ్ ఫర్ 1 అవర్ ఈచ్ స్టార్టింగ్ విత్ ఏ అన్నాడు. సో ఏ వచ్చేసరికి ఇది కరెక్టేనా? ఎస్ కరెక్టే. 2 5స్ 5 2స్ 10 1స్ కరెక్టే. సో 2 + 5 + 1 ఎంత వస్తుందంటే 8 వస్తుంది. సో 8 వస్తుంది కాబట్టి 1 అవర్ 3 అవర్స్‌కి ఓకే. ఓకే. 3 అవర్స్‌కి 8 అయిపోయింది కాబట్టి ఇంక మిగిలింది ఎంత 2 అది 1 4 4 4 ఇస్ ద ఆన్సర్. ఓకే. జితేంద్ర ట్రావెల్డ్ బై విచ్ రోడ్స్? ఓకే. నేను కొంచెం దీంట్లో వీక్ కాబట్టి వదిలేస్తున్నాను. ఓకే. బ్యాంక్స్ టోటల్ ఓకే. ఓకే. చాలా సింపుల్. దే విల్ ఫైండ్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ ద డార్మెంట్ అకౌంట్స్ ఆఫ్ ద బీఓబీ టు యాక్టివ్ అకౌంట్స్ ఆఫ్ ద డార్మెంట్ ఆఫ్ బీఓబీ కావాలా? సో డార్మెంట్ ఇది. బీఓబీ వచ్చేసరికి 400. సో 400 అండ్ యాక్టివ్ అకౌంట్స్ ఆఫ్ ద ఎస్బీఐ అన్నాడు. యాక్టివ్ అకౌంట్స్ అంటే డార్మెంట్ అకౌంట్‌లోంచి టోటల్ అకౌంట్‌లోంచి డార్మెంట్ అకౌంట్‌ని తీసేయాలి కాబట్టి ఎస్బీఐ ఆడుంది, ఈడుంది. సో టోటల్ 2000 దాంట్లో 5 అంటే 1500 వస్తుంది. కాబట్టి 1500 వచ్చినప్పుడు 4:15 ఉందా? యెస్ ఇట్ ఈస్. Next in the ratio of the active account of the IDB in village 1 and village 2 is 1/4. Then find the total number of the okay. Find the number of the female accounts holders in HDFC అన్నాడు. If the ratio of the male account holders to female account holders in HDFC Bank is ఓకే. ఫైన్. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ టోటల్ వచ్చేసరికి 1500 ఉంది. సో 1500 ఉంది కాబట్టి దీన్ని 3:2 అన్నాడు. 3:2 అంటే 5 వచ్చినప్పుడు 3 వస్తుంది కాబట్టి ఇది 900 వస్తుంది. ఇది 600 వస్తుంది కాబట్టి ఇది ఫీమేల్ అవుతుంది. ఇది మేల్ అవుతుంది. కాబట్టి నాకు అడిగింది ఏంటంటే ఫీమేల్ కాబట్టి ఫీమేల్ 600 రాసుకుంటున్నాను. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ద యాక్టివ్ అకౌంట్స్ ఆఫ్ ద బీఓబీ. ఈ యాక్టివ్ అకౌంట్స్ ఆఫ్ ద బీఓబీ ఇక్కడ ఉంది. యాక్టివ్ అకౌంట్స్ అంటే టోటల్లో నుంచి డార్మెంట్ తీసేయాలి 800 వచ్చేసరికి యాక్టివ్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ద డార్మెంట్ అకౌంట్స్ ఆఫ్ ద ఐబీఐ అన్నాడు. సో ఐడీబీఐ యొక్క డార్మెంట్ అకౌంట్స్ అంటే 200. సో 200 అంటే ఎంత 400%. సో నాకు ఇంకా 13 మినిట్స్ ఉంది. నేను చేసింది 12 10 ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద యాక్టివ్ అకౌంట్స్ హోల్డర్స్ ఫ్రమ్ ఆల్ ద 5 బ్యాంక్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎక్స్ అన్నాడు. ఇది డిస్ట్రిక్ట్ ఎక్స్ ఓకే. యాక్టివ్ అకౌంట్స్ యావరేజ్ కావాలి ఓకే. మైనస్ చేసుకుంటే నాకు వస్తుంది. సో 800 ఐడిబిఐ ఇక్కడ వచ్చేసరికి 400 ఇక్కడ 1500 ఇక్కడ 1200 ఇక్కడ వచ్చేసరికి 800. సో నేనేమనుకుంటే 1000 అనేది అజ్యూమ్డ్ యావరేజ్ అనుకుంటాను. కాబట్టి ఇక్కడ -200 ఇక్కడ -600 సో -800 -800 + 500 ప్లస్ -300 వస్తుంది. -300 ప్లస్ 200 -100 -100 -200 -300 వస్తుంది. -300/5 విచ్ మేక్స్ ఎంత వస్తుందంటే ఎంత 60 వస్తుంది కాబట్టి 940 ఏమైనా ఉందా ఆన్సర్? ఎస్ 940 ఇస్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఎందుకు ఏమైనా క్వశ్చన్ సింపుల్ సాల్వ్ చేసుకోవడమే. ఇక్కడ 4x అది అన్నాడు కాబట్టి నేను డైరెక్ట్గా రాసుకోకుండా మల్టిప్లై చేసి రాసుకుంటాను. ఇంటూ 3 చేస్తే 12x మైనస్ ఇంటూ 15y ఇంటూ 3 చేస్తే 28 ఇంటూ 3 ఎంత అంటే 84 రైట్ 84. అండ్ నెక్స్ట్ దీన్ని 4 రాసుకుంటే 12x ప్లస్ 4 ఇక్కడ రాసుకుంటే 16y ఇక్కడ 4 రాసుకుంటే -40 వస్తుంది. కాబట్టి రెండింటిని మైనస్ చేయాలంటే ఇది క్యాన్సిల్ ఇక్కడ మైనస్ అవుతుంది -31y అవుతుంది. ఓకే ఇక్కడ మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. ప్లస్ ఎంత వస్తుందంటే 124 వస్తుంది. 124 ఎంతంటే 4 వస్తుంది. సో y ఈజ్ ఈక్వల్ టు -4 వస్తుంది. సో దాంట్లో ఏదో ఒక ఈక్వేషన్లో పెట్టేస్తే 4x -4 కాబట్టి ఎంత వస్తుందంటే +20 +20 ఈజ్ ఈక్వల్ టు 28 వస్తుంది. అప్పుడు 4x ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. సో x ఈజ్ గ్రేటర్ దెన్ y వస్తుంది. ఓకే నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² - 115 అంటే 23 5s రాసుకోవచ్చు. 23 5s కాబట్టి ఇక్కడ +18 అన్నాడు. +23 అప్పుడు -23 +5 రాసుకోవాలా ఒక రూటు. నెక్స్ట్ 98 అంటే 14 7s వస్తుంది రైట్. ఎస్ 14 7s వస్తుంది. అది 2 మైనస్ ఉంది కాబట్టి ప్లస్ మైనస్ వస్తుంది. -14 -7 వస్తుంది. ఆబ్వియస్లీ ఇదే ఎక్కువ. ఇది చూసుకున్నట్టయితే ఇటు ఎక్కువ వస్తుంది. కాబట్టి 1 2 1 2 ఉంది కాబట్టి కెనాట్ బి డిఫైన్డ్. కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. నెక్స్ట్ 4x² - 9x + 2 ఓకే. 4 2s ఎంత అంటే 8 వచ్చిందంటే 8 1 రావాలి. ఇంక వేరే దారి లేదు. కాబట్టి ఎంత వస్తుందంటే ఇంకా +8 +1 వస్తుంది. కాకపోతే ఇక్కడ 4 అనేది ఉంది కాబట్టి డివిజన్ బై 4 చేయాల్సి వస్తుంది దీన్ని. ఎందుకంటే x² ముందు 4 ఉంది. అలాగే 3 2 6 వస్తుంది. 6 వచ్చేసరికి 6 × 1 వస్తుంది కాబట్టి ఇక్కడ -6 ఓకే. -6 -1 ఇక్కడ సింపుల్ చెప్పొచ్చు. ఇది నెగెటివ్ ఇది వచ్చేసరికి పాజిటివ్. కాబట్టి ఎప్పుడైనా సరే పాజిటివ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి x ఇస్ గ్రేటర్ దెన్ సింపుల్‌గా చెప్పేయచ్చు. అనవసరంగా చేశాను. ఇది కూడా చేయలేదు.
చూసుకోవాలంటే ఇక్కడ వచ్చేసరికి ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఓకే, నేను సింపుల్గా 3తో మల్టిప్లై చేసుకుంటాను ఫస్ట్ ఈక్వేషన్ని. 15x మైనస్ 6y మైనస్ ఈక్వల్ టు మైనస్ 33 వస్తుంది. దీన్ని 5తో అంటే 15x, 5 అంటే 25, ఇక్కడ 5 ఎంత వస్తుంది అంటే మైనస్ 95 వస్తుంది. ఓకే, ఇక్కడ మైనస్ 6 మైనస్ 2 వస్తుంది. సో -2 అంటే ఎంత మైనస్ 8y వస్తుంది. ఇది ఇక్కడ ప్లస్ అయిపోతుంది. సో ప్లస్ అయినప్పుడు 262 కాదా, అంతేనే వచ్చేది. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 62/8 వస్తుంది. నో ప్రాబ్లం, అట్లా రాసి పెట్టుకోండి. 231s 2 4s వస్తుంది. ఓకే, -31/4 వచ్చింది. ఇక్కడ 5x, ఓకే, -2 ఇంటూ 31/4 దట్ ఈస్ ఈక్వల్ టు -11. అప్పుడు 2 వస్తుంది. సో 2 వచ్చినప్పుడు అక్కడ +31 అవుతుంది. అప్పుడు ఎంత వస్తుంది, +31/2 -11 వస్తుంది. అప్పుడు 31 - 22 ఎంత, 9/2. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 9/2. అది కూడా 5x ఈజ్ ఈక్వల్ టు 9/2. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 9/10 వస్తుంది కదా. సో అప్పుడు ఇది పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది కాబట్టి ఈవెన్చువల్ x ఈజ్ గ్రేటర్ దాన్ y వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, x² 15 30 అన్నప్పుడు 6 5s రాదు, సారీ 15 కదా. సో 15 అన్నప్పుడు 3 5s వచ్చినప్పుడు -5 +3 ఇది ఒక రూటు. ఓకే, అండ్ నెక్స్ట్ -28 ఉంది. సో మైనస్ మైనస్ ఉంది ఇక్కడ చూసుకొని, మైనస్ మైనస్ అంటే ఈవెన్చువల్లీ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఓకే, నాకు ఇంకా 9 minutes ఉంది టైము. ఇన్ వాట్ రేషియో కాస్ట్ వేస్తాను. 2 letters ప్రాబిలిటీ అదొద్దు, అసలు వద్దు. నెక్స్ట్ ఇదైతే ఇచ్చారు, ఇది చూద్దాం. రాజు రవి రఘు స్టార్టెడ్ బిజినెస్. They invested amount of the tuition for the 10 months. After that they invested 3 to 4 respectively for the 5 months. ఓకే ఓకే ఓకే, జస్ట్ సాల్వ్ చేస్తే ఈజీగా క్వశ్చన్స్ చేసేయచ్చు. నాకేముందంటే రాజు ఉంది, అలాగే రవి ఉంది, అలాగే రఘు ఉంది. ఓకే 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 2 3, ఇది వచ్చేసరికి 2x అనుకుంటాను, 3x అనుకుంటాను, 1x అనుకుంటాను. కాకపోతే 10 months, 10 10 10. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్టర్ దట్ అదే ఇన్వెస్టెడ్ అమౌంట్ ఆఫ్ ద 3 2 ఫర్ ద 5 months అన్నాడు. అంటే ఇక్కడ 3y రాసుకుంటాను, ఇది 2y రాసుకుంటాను, 4y రాసుకుంటాను. 5 months అన్నాడు కాబట్టి ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5. ఓకే ఫైన్. అండ్ ద యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్, ఓకే ఇది రేషియో వస్తుంది ఫైనల్గా. ఓకే, అండ్ ద యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ రాజు అండ్ రవి ఇన్ ద బిజినెస్ ఈజ్, యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు. ఓకే, అండ్ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ రాజు అండ్ రవి సారీ అంటే ఇది 15y, ఇది వచ్చేసరికి 10y, ఇది వచ్చేసరికి 20y వస్తుంది. ఓకే, ఇది వచ్చేసరికి 20x 30x 10x. ఓకే, సో ఇది వచ్చేసరికి వీడియో ఇన్వెస్ట్, ఇది వీడియో ఇన్వెస్ట్మెంట్. వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ద యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ రాజు అండ్ రవి, వీరిద్దరు ఇన్వెస్ట్మెంట్ ఎంత, రాజు ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 20x + 15y వచ్చేసరికి రాజు ఇన్వెస్ట్మెంట్. వీడి ఇన్వెస్ట్మెంట్ 30x + 10y వీడి ఇన్వెస్ట్మెంట్. 10x + 20y వీడి ఇన్వెస్ట్మెంట్. ఈ రెండింటి యావరేజ్ వాల్యూ రాజు అండ్ రవి 5000 అన్నారు కాబట్టి 20x 50x ప్లస్ 25y రైట్, కాదు అంతే 25y/2 వచ్చేసరికి నాకు ఎంత ఇచ్చాడంటే 5000 ఇచ్చాడు. ఓకే ఫైన్. ఓకే 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 25 కామన్ తీస్తాను. ఒక 2x + 5 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 5000 వస్తుంది, బై 2 వస్తుంది. అప్పుడు ఇది వచ్చేసరికి 200 వస్తుంది. అప్పుడు 2x + y ఎంత వస్తుందంటే 400 వస్తుంది. ఓకే, ఇది ఒక ఈక్వేషన్ పక్కన పెట్టుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద రవి అండ్ రఘు అన్నారు. సో వీళ్ళిద్దరిది అంటే వీళ్ళిద్దరి యావరేజ్. సో 10 + 40x, సో 40x + 30y/2 రైట్, 2 వచ్చేసరికి 5760 అన్నారు. సో ఈడ 0 ఈడ 0 ఈడ 0 క్యాన్సిల్ చేస్తాను. అప్పుడు 4x + 3y వాల్యూ ఎంత వస్తుందంటే ఇది 2 పోతే 1000, 12 14 15 152 వస్తుంది రైట్. ఓకే, ఇక్కడితో అయితే అయిపోయింది. కానీ నేనేం చేస్తాను అంటే దీన్ని ఇంటూ 2 చేసుకుంటాను. ఇంటూ 2 చేసుకుంటే నాకు ఎంత వస్తుందంటే 4x, ఓకే, ప్లస్ 2y దట్ ఈస్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా ఇంటూ 2 చేసుకోవాలి కాబట్టి 800 వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ రాసుకుంటాను 4x + 2y 800 రాసుకుంటాను. కాబట్టి ఏం చేసుకుంటానంటే మైనస్ చేస్తాను. సో మైనస్ చేసినప్పుడు నాకు ఇది 0 అవుతుంది. ఇక్కడ మైనస్ చేసినప్పుడు y వస్తుంది. ఇక్కడ మైనస్ చేసినప్పుడు ఎంత వస్తుందంటే 352 వస్తుంది. కాబట్టి y వాల్యూ 352. సో y వాల్యూ 352 పెడితే 2x ఎంత వస్తుందంటే 48 వస్తుంది. అప్పుడు x 24 వస్తుంది. కాబట్టి x y వచ్చేసింది కాబట్టి ఫైండ్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద రఘు అన్నాడు. సో రఘు అంటే ఎవడు, ఈయన కొడుకు. సో 10x అంటే 10 అంటే 240 వస్తుంది. 20y అంటే చాలా ఎక్కువ వచ్చింది. 20 ఇంటూ 352 2 అంటే 7040 వస్తుంది. 7040 అంటే 7064 వచ్చింది ఆన్సర్. కానీ లేదే, అసలు కరెక్టేనా తప్ప.
ఇది ఇంటూ 2 చేయాలా? ఇంటూ 2 చేసినప్పుడు 4 1704 వస్తుంది. 7040 ఇది 240 రైట్ 240 7040 240గా. సో 240 అన్నప్పుడు ఎంత వస్తుందంటే 7080 వస్తుంది. ఓకే. నేను చేసిన తప్పు ఏంటంటే ఈ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవడం. ఇంత పెద్దది ఉంటుంది అనుకోలేదు. ద రాజుస్ షేర్ ఇన్ ద టోటల్ ప్రాఫిట్ ఈజ్ 7570. ఫైన్ వాట్ ఈస్ ద టోటల్ యూజ్డ్ అట్టిచ్చాడు దొంగనే ఆయన. ద రఘుస్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద బోత్ ద టర్మ్స్ వాజ్ స్వాప్డ్. Yeah, అనవసరంగా. What is the total profit of the Raghu and Raju and the differences between what is the total profit of Raghu and Raju and the differences between ఏం లేదు దీని రేషియో కనుక్కోవాలి బట్ తలకాయ నొప్పి ఇవన్నీ. సరే సరే నేను ఇంకా సింప్లిఫికేషన్ చూసుకుంటాను. ఓకే 43 త్రీస్ ఎంత అంటే 43 త్రీస్ ఎంత 729 729 ప్లస్ 12 వస్తుంది. 12 వస్తుంది. సో 12 వచ్చినప్పుడు నీకు 141 వస్తుంది. సో 141 ప్లస్ 144 12 ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి -20 8 వచ్చేసరికి +8 +12 ఇంకా 8 వస్తుంది. సో 8 క్యాన్సిల్ 12 32 అంటే 2/5 కదా. నెక్స్ట్ 62 5 ఎంత అంటే 310 వస్తుంది. సో 310 మైనస్ 3/4 ఆఫ్ 40 విచ్ మీన్స్ 30 వస్తుంది. సో 310లో 30 పోతే 280. సో 280 ప్లస్ 90 ఎంత అంటే 370. సో 370 మైనస్ 100 ఎంత అంటే 270. 270 కదా, అంతే కదా. 300 310 minus 30 310 minus 30 310 minus 30 plus 90 minus 100. సో ఇదంతా -10. సో -40 అన్నప్పుడు 270 రావాలి కాబట్టి దట్ ఈస్ నో ఛాన్స్ నన్ ఆఫ్ దిస్. సో 1/4 అన్నప్పుడు 300 వస్తుంది. ఓకే 25 అంటే 1/4 అన్నప్పుడు 300. సో 300 ప్లస్ 28% అన్నాడు. సో 28% ఎట్లా రాసుకోవాలంటే దీన్ని 7/25 రాసుకుంటాను. 7/24 24 25 రాసుకుంటాను. ఓకే 24 25 రాసుకున్నప్పుడు నీకు 24,000 అంటే ఎంత వస్తుందంటే ఓకే 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 కూల్ కూల్. ఓకే 24,000 అనుకున్నాను. సో 24,000 అనుకున్నాను. దీన్ని 1/25 చేయాలి. సో 1/25 చేసినప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు 100/4 రాసుకోవచ్చు. 4 అంటే ఎంత 6 36,600 వస్తుంది. అంత రాదే. జస్ట్ కూల్ 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 2425 ఉంది. దీన్ని మనం 25 చేయాలి. సో 25 అంటే ఎంత 100/4. సో 100/4 వస్తుంది. వదిలేస్తున్నాను. ఓకే 4 - 2 2 వచ్చింది. 2 × 4 డివైడెడ్ బై 2. ఓకే ఇంటూ 2 మైనస్ 3 + 2 అంటే -1 వస్తుంది అనుకోండి. ఇక్కడ క్యాన్సిల్. సో 8 - 1 7 ఆన్సర్. సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ చాలా తక్కువ ఇచ్చాడు. ఓకే ఓకే ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇచ్చాడు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1/4b అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 15 అన్నాడు. 15 అంటే నాకు ఎంత వస్తుందంటే 5 3 5 20 20 సి వచ్చింది. అండ్ డి ఈజ్ ఈక్వల్ టు 3/4 సి వచ్చింది. ద వాల్యూ ఆఫ్ బి ఇచ్చాడు. సో బి వాల్యూ ఎంత అంటే 2424 అన్నాడు. ఓకే 2424 అంటే ఎంత 606 వస్తుంది. ఓకే ఏ వాల్యూ 606 వచ్చింది అనుకున్నాము. ఓకే దెన్ ఫైండ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఏ అన్నాడు. సో ఏ అండ్ డి అన్నాడు కాబట్టి ఏ ఇది రాసుకుంటాను. ఇప్పుడు బి 2424 రాసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి 808 వస్తుంది. 808 × 20 అనేది సి అవుతుంది. సో సి ప్లస్లో 808 × 20 రాసుకుంటాను. 808 × 20 రాసుకున్నట్టయితే 5. సో 808 × 15. ఓకే 808 × 15 అంటే నాకు ఎంత వస్తుంది అంటే 44 40 ఇక్కడ 808 కాబట్టి 0 2 1 1 2 1 2 0. సో 1 2 1 2 0 నుంచి 6 తీసేయాలా. అప్పుడు 4 1 6 ఉంటుంది కాబట్టి 115 115 14 ప్లీజ్ 115 ఉంది. ద రేషియో ఆఫ్ ద బ్రెడ్త్ అండ్ పెరిమీటర్ అన్నాడు. పెరిమీటర్ అంటే తెలుస్తుంది L/B ఆఫ్ రెక్టాంగిల్ దట్ ఈస్ ఈక్వల్ టు 1/8 అన్నాడు. ఓకే ద రేషియో బిట్వీన్ ద పెరిమీటర్ అండ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ అన్నాడు. ఎవరు ఇస్తాడు. సో బి ఈజ్ ఈక్వల్ టు ఓకే ఫైన్ b/2l + 2b. సారీ ఇక్కడ వచ్చేసరికి 4 క్యాన్సిల్ అయిపోతుంది. అది 4b ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే l + b ఇస్తాడు. అప్పుడు 3b ఈజ్ ఈక్వల్ టు l ఇచ్చాడు. కాబట్టి l/b ఈజ్ ఈక్వల్ టు 3/1 వస్తుంది. సో నాకు ఇప్పుడు రేషియో కనుక్కోవాలి. ఇది పెరిమీటర్. పెరిమీటర్ అంటే 2 × l + 1 2 × l + b అంటే 3 + 1 3 + 1 ఎంత సో 4 అపాన్ లెంత్ కదా ఇచ్చింది. సో లెంత్ అంటే 3 వస్తుంది కాబట్టి 8:3 ఈజ్ ఆన్సర్. టైం అయితే అయిపోయింది. స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇంకా ఈజీ క్వశ్చన్లు ఉన్నాయి ఏం లేవు అయిపోయింది. ఓకే అంత బాగా రాయలేదు. ఈజీగా అర్థమవుతుంది. అనవసరంగా దీని మీద టైం అంతా వేస్ట్ చేశాను. కానీ చేశానంటే చేయలేదు. సో ఉన్న టైంలో అదన్నా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది కాబట్టి ఫైన్. కాబట్టి
ఇది వచ్చేసరికి రాజు వచ్చింది. రాజు 20 ఇంటూ ఎక్స్ అన్నాడు. సో 20 ఇంటూ ఎక్స్ అంటే ఎంత వస్తుందంటే 480 అంటే ఓకే 20 ఇంటూ 24 480 ప్లస్ 15 వైస్ అన్నాడు. 15 వై అంటే అంత క్యాల్కులేట్ చేసుకొని రేషియో కనుక్కొని ఆ తర్వాత ఓ మై గాడ్ డిఫికల్ట్ ఇంకేమైనా ఉన్నాయేమో చూస్తాను. ఇది ఇచ్చాడు మస్ట్ మిల్క్ 6.5 కాస్ట్ వాటర్ కాస్టింగ్ 14 per liter. ఓకే సో కాస్ట్ 14 per liter సో దట్ ద మిక్చర్ వర్త్ విల్ బి 12 రూపీస్ అన్నాడు. సింపుల్గా 6.5 అన్నాడు, ఇక్కడ వచ్చేసరికి 14 అన్నాడు, ఇక్కడ మనకి 12 రావాలి కాబట్టి వాల్యూ ఎంత అంటే 5.5 వస్తుంది. ఇది వచ్చేసరికి 2 ఇంటూ 5 వస్తుంది. 20 ఇంటూ 55 అంటే 4:11 ఏమన్నా? ఎస్ 4:11 ఉంది, కానీ 2 సెకండ్స్. అరే రే అయిపోయింది, సారీ చేయలేకపోయాను. 23 కేవలం 23 అటెంప్ట్ చేశాను, దాంట్లో ఒక రాంగ్ పోయింది. దాంట్లో ఒక రాంగ్ అయితే పోయింది. సో పర్సంటైల్ మనకి ముఖ్యము, కేవలం 80 పర్సెంటైల్ వచ్చింది. దాన్ని దాన్ని 90 పర్సెంటైల్ తెచ్చుకున్నట్టయితే విల్ బి ఫైన్. నేను కేవలం చేసిన తప్పు ఏంటంటే దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం, అండ్ అలానే ఉంటుంది. కానీ ఈ రేంజ్లో అయితే క్వశ్చన్ పేపర్ ఉండదు, కొంచెం ఈజీగానే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do subscribe to the channel. Bye bye.